నీ కాళ్ళేంది వంకరుంది, నీ ముక్కేంది దొడ్డుగుంది, నువ్వేంది బర్రెలెక్కున్నావు, పందిలెక్కున్నావు అని బాడీ షేమింగ్ కామెంట్స్ పెడుతున్నారు. నాకు బాడీ షేమ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి చెప్తున్నాను, నీవు అన్నీ చక్కగా ఉన్నాయి, ఒకసారి అద్దంలో చూసుకున్న తర్వాత నాకు కామెంట్ పెట్టు. ఇంకా నేను డ్యాన్స్ వీడియోలు పెట్టడమే ఆలస్యం, ఇంకా వస్తారు కామెంట్లు పెట్టడానికి, నీ మొక్కానికి డ్యాన్సే రాదు, డ్యాన్స్ ఏనికనే రాదు, బర్రెలెక్కున్నావు, దున్నపోతులు ఎక్కున్నావు అని కామెంట్స్ పెడతారు. నాకు డ్యాన్స్ వస్తుంది, నేను డాన్సర్ అని మీకు చెప్పిన. నాకు డ్యాన్స్ రాదు, కాకపోయినా నేను ఎందుకు చేస్తున్నా అంటే మా ఆయనతో డ్యాన్స్ చేయడం అంటే నాకు ఇష్టం. ఇప్పుడు రాదేమో, ఫ్యూచర్లో వస్తుంది. ఇప్పుడు నేర్చుకుంటేనే కదా ఫ్యూచర్లో వచ్చేది. నేను నేర్చుకోకుండా అట్లనే ఉంటే ఎప్పటికీ రాదు, నేర్చుకుంటేనే కదా వస్తుంది. ఎవరైతే నీకు డ్యాన్స్ రాదు, నువ్వు చేయలేవు అన్నారో వాళ్ళకి నేను చెప్తున్నా కదా, నేను డ్యాన్స్ నేర్చుకొని చేసి చూపిస్తా. మీరు ఎన్నన్నా సరే మీరు అనొచ్చు బ్యాడ్ కామెంట్స్ని ఎందుకు పట్టించుకుంటున్నారు, వదిలేయండి అని. నేను ఇప్పుడు కూడా అదే చెప్తున్నా, నేను బ్యాడ్ కామెంట్స్ని పట్టించుకుంటలేను, ఎప్పుడూ వదిలేసిన. కానీ ఎవరైతే బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నారో వాళ్ళకే మెయిన్గా ఈ వీడియో తీస్తున్నాను. ఎందుకంటే మీరు బ్యాడ్ కామెంట్స్ చేయడం వల్ల నేను నేర్చుకుంటూ మూలకు కూర్చోలేను. మీకు బ్యాడ్ కామెంట్స్ చూసి నాకు ఎంకరేజ్మెంట్ లాగా అనిపిస్తుంది. నా వీడియోలు నచ్చకపోయినా మీరు నా కోసం టైం స్పెండ్ చేసి మరి బ్యాడ్ కామెంట్స్ పెడుతుంటే మరి మీకోసం నేను వీడియోలు చేయకుండా ఎట్లుంటా చెప్పండి. సో అందుకోసమే మీకోసం నేను వీడియోలు చేస్తున్నాను. అందులోనూ ఇంకోటి, మీరు నన్ను స్ట్రాంగ్ చేస్తున్నారు అనమాట. మీ బ్యాడ్ కామెంట్స్ చూసి కూడా నేను తట్టుకొని స్ట్రాంగ్ ఉంటున్నాను కదా. థ్యాంక్ యూ సో మచ్, మీరు నన్ను స్ట్రాంగ్ చేసినందుకు. మీరు ఎప్పుడైతే ఇంకా కామెంట్స్ ఆపకుండా పెడుతూనే ఉంటారో అప్పుడు వరకు నేను వీడియోస్ చేస్తూనే ఉంటా. మీరు ఆ ఊహ వదిలేసేయండి, అంటే బ్యాడ్ కామెంట్స్ పెట్టడం వల్ల వీడియోస్ ఆపేస్తుందని.